నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. 10 ఫలితాల్లో 86.69% ఉత్తీర్ణత. అవినాష్ రెడ్డి నేర చరిత్ర వివరాలు ఈసీకి ఎందుకు ఇవ్వలేదు? సీఎం జగన్ కు సునీత సూటి ప్రశ్న. ఆస్తిలో వాటా పొందే హక్కు ఆడబిడ్డకు ఉంది. వైఎస్ షర్మిల. మావోయిస్టుల లొంగుబాటు. విశాఖ నుండి సీఎం పర్యటన. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి నేర చరిత్ర గురించి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వలేదని వివేక కుమార్తె సునీత ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి నామినేషన్ వేసి 48 గంటలు దాటినా ఎందుకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, హత్యా నేరంలో పాలు పంచుకున్న వారు ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని సునీత తెలిపారు. కనీసం 3 సార్లు న్యూస్ పేపర్లలో పబ్లిసిటీ వచ్చేలా క్యాండిడేట్ తరపున పార్టీ ఎవరున్నారో వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ 3 సార్లు న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయాలి. ఏదైతే పొలిటికల్ పార్టీ ఉందో అవి వాళ్ళు ఎందుకు క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేస్తున్నారో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం లేదు. ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు అని కూడా కారణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ వెబ్సైట్ లోను సోషల్ మీడియా మాధ్యమంలోనూ చెప్పాలి అని ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి. వీటికి టైం లైన్స్ కూడా ఉన్నాయి. నామినేషన్ వేసిన 48 గంటల లోపల ఈ ప్రాసెస్ మొదలు పెట్టిండాలి. ఇవి రూల్స్. మరి ఈ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా? వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ పార్టీ వెబ్సైట్ లో ఎలక్షన్ కమిషన్ రూల్స్ గురించి ఫాలో అవుతూ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారా లేదా? ఇప్పటికి ఆల్రెడీ ఇచ్చేసి ఉండాలి. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు నామినేషన్ వేసి 48 గంటలు దాటింది. అవినాష్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు మీ క్రిమినల్ యాక్టివిటీస్ గురించి మీరే న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేయాలి. నౌ ఇప్పుడు వచ్చిన ఆర్డర్ అగైన్ నాకు అఫీషియల్ గా రాలేదు. నాకు తెలిసిన దాని ప్రకారం దీనికి అగేన్స్ట్ అవుతుంది. మరి ఎట్లా ఫాలో అవుతారు? ఎలక్షన్ కమిషన్ రూల్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న అప్పులపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్తిలో వాటా పొందే హక్కు ఆడబిడ్డకు ఉంటుందని, చెల్లెళ్లకు కొసరి ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు కొందరు చూపిస్తారని విమర్శించారు. వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో సిబిఐ ఏదైతే చెప్తుందో ఆ విషయాలు మాత్రమే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినా, హత్య చేయబడిన వివేకానందరెడ్డి గారి బిడ్డ అయినా మాట్లాడుతున్నది. సిబిఐ చెప్పకపోతే మాకు కూడా తెలియలేదు. సిబిఐ సుదీర్ఘ కాలం పాటు విచారణ చేసింది. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు సిబిఐ చెప్పిన విషయము అవినాష్ రెడ్డిని అక్యూజ్డ్గా చేర్చింది సిబిఐ. మేమేదో ఎవరి క్యారెక్టరో అసాసినేట్ చేయడానికో, లేకపోతే ఎవరినో డిఫేమ్ చేయడానికో, ఎవరినో ఓడించడానికో, రాజకీయాల కోసమో ఇది చేయటం లేదు. కేవలం వివేకానందరెడ్డి గారి ఆత్మకు ఈ రోజు వరకు న్యాయం జరగలేదు, శాంతి జరగలేదు. కాబట్టే ఈరోజు ఇంతగా రాజశేఖర రెడ్డి బిడ్డ అయినా, వివేకానందరెడ్డి గారి బిడ్డ అయినా ఇంతగా నిలబడి కొట్లాడుతున్నాము అంటే ప్రజావేదికలో, ప్రజా కోర్టులో ఈరోజు న్యాయం తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాం. దానికి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఎందుకు ఇంతగా భయపడుతున్నారు? మీరు ఓడిపోతారు అని మీరు నిర్ధారణకు వచ్చినట్టు మీరు ఇంత డెస్పరేట్గా, ఇంత ఫ్రస్ట్రేట్ అయ్యి వివేకానందరెడ్డి గారి పర్సనల్ లైఫ్ని మీరు ఆయనను బదనాం చేయడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నారో రాష్ట్ర ప్రజలు. త్వరలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదిలాబాద్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కట్టి తీరుతామన్నారు.
ఇందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, అక్కడి ముంపు ప్రాంతాలపై ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని హామీ ఇచ్చారు. 5 గ్యారంటీలను అమలు చేస్తామని, మిగతా హామీని కూడా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఈ రోజు మనం నిర్ణయం తీసుకున్నాం. మిత్రులారా, ఆదిలాబాదు అడవి బిడ్డలంటే ఆనాడు తెల్ల దొరలపై వీరోచితంగా పోరాటం చేసిన రామ్జీ గోండు తిరుగుబాటుకు పునాదులు వేసి ఆనాడు తెల్ల దొరలను తరుముతుంటే కుట్రపూరితంగా రామ్జీ గోండును నిర్మల్ జిల్లాలో ఉన్న 1000 ఊరుల మర్రి సాక్షిగా 1000 మందిని ఆనాడు ఉరిదీసిన ఆదిలాబాదు బిడ్డలు పౌరుషాన్ని వదులుకోలే. ఆ తర్వాత జల్ జంగల్ జమీన్ పేరు మీద ఈ ప్రాంతంలో ప్రజల తరఫున నిలబడి ఆదివాసి బిడ్డల హక్కుల కోసం, వాళ్ళు దున్నుకునే భూముల కోసం, వాళ్ళు పండించిన పంట మీద వాళ్ళ హక్కుల కోసం కొమరం భీమ్ అనే మీ బిడ్డ పౌరుషాన్ని చాటి ఈ గడ్డ ఎప్పటికీ ఎవరికి తల వంచదు, ఈ గడ్డ స్వేచ్ఛను కోరుకుంటుందని చెప్పి మీ బిడ్డ. కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే దేశ సంపద మొత్తాన్ని ముస్లింలకు పంచేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్లోని జలౌర్ బీన్మాల్తో పాటు బాంస్వాడ ఎన్నికల ర్యాలీలో నిన్న మోదీ మాట్లాడుతూ, ప్రజల వద్దనున్న బంగారం సంపద మొత్తాన్ని సర్వే చేసి దానిని అందరికీ సమానంగా మళ్లీ పంచుతామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొందని తెలిపారు. అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళల మంగళసూత్రాలను కూడా వదలరని హెచ్చరించారు. साथियों, स्वार्थ और अवसरवादिता में घिरी कांग्रेस की हालत ऐसी हो गई है कि कांग्रेस का शाही परिवार आजादी के इतिहास में पहली बार होगा. और ये नोट करिए, आजादी के बाद इतने चुनाव हुए, पहली बार दिल्ली में कांग्रेस का जो शाही परिवार रहता है वो कांग्रेस को वोट नहीं देगा. अगर ये शाही परिवार कांग्रेस को वोट नहीं देता है तो आपसे वोट मांगने का उनको क्या हक है भाइयों? जहां इस शाही परिवार के लोग रहते हैं वहां कांग्रेस चुनाव ही नहीं लड़ रही है. पहली बार ऐसा हो रहा है. कांग्रेस की दुर्दशा कि उनका शाही परिवार खुद कांग्रेस को वोट नहीं कर पाएगा. इधर राजस्थान में क्या हो रहा है? हमारे यहां कांग्रेस के नेता घर घर जाकर के क्या कह रहे हैं? कांग्रेस को वोट मत दो. पूरी कांग्रेस पार्टी, हम पहले तो सुनते थे कि वो कहते थे भाजपा को वोट मत दो. यहां पर पूरी कांग्रेस पार्टी घर घर जाके कह रही है कांग्रेस को वोट मत दो. दिल्ली में शाही परिवार कांग्रेस को वोट नहीं देता, यहां कांग्रेस कहती है कांग्रेस को वोट मत दो. ये हाल है इस पार्टी का, इस पर आप भरोसा कर सकते हैं? भाइयों बहनों, इन दिनों जो लोग कांग्रेस छोड़कर के बाहर निकले हैं वे एक बात बड़ी गंभीरता से बताते हैं. वो सारे लोग कह रहे हैं कि कांग्रेस अब कांग्रेस नहीं. సీఎం జగన్ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఏం జగన్ నోరు ఎలా ఉంది, నా జీవితంలోంచి వెళ్లిపోయిన ఆడబిడ్డల గురించి దిగజారిపోయి మాట్లాడుతున్నామంటూ ఎద్దేవా చేశారు. మీరేం దిగొచ్చారా? మీరు ప్రత్యేకంగా పుట్టారా? మీరు మిమ్మల్ని కొడితే ఒంట్లో నుంచి బ్లూ కలర్ బ్లడ్ వస్తా? మీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. జగన్ కూడా చెప్తున్నా, అమ్మా ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ, ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కింద, టీవీలో వీక్షిస్తున్న మహిళలు ఉన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి
151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 30 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న వ్యక్తి మాట్లాడితే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు. ఏం జగన్, నోరు ఎలా ఉందే నీకు? మీ సతీమణి భారతి గారిని పెళ్ళాం అంటే నీకు నచ్చుద్దా? జగన్ పెళ్ళాం భారతి గారు అంటే నీకు కోపం రాదా? అంటే మా జీవితాలు, మా వ్యక్తిగత జీవితాలు నీ నోటికి ఏదొస్తుంది మాట్లాడతావా? నీకు బుద్ధి ఉందా? నీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా? అరే, ఎవరి జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఉన్నావు? అందరి సంసారాలు సవ్యంగా సాగుతున్నాయా? ప్రతి కుటుంబంలో విభేదాలు లేవా? భార్యాభర్తల మధ్య అందరూ సమగ్రంగా సాన్నిహిత్యంగా ఉండలేని పరిస్థితుల్లో విడిపోతారు. అరే, నా జీవితంలోంచి వెళ్ళిపోయిన ఆడబిడ్డల్ని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడితే ముగ్గురు పెళ్ళాలంటే మూర్ఖుడా, మూర్ఖుడా, నీ మూర్ఖుడా, దిగజారిపోయిన మూర్ఖుడా. ఏం ఒళ్ళు ఎలా ఉంది నీకు? భయపడతావా? రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్పుకోలేకే డ్రామాలకు తెరతీస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పెన్షన్ల విషయంలో జగన్ చేసిన కుట్రలు, ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు చీకొట్టారన్నారు. ప్రజాగళానికి వస్తున్న స్పందనే జగన్ పతనాన్ని చాటి చెప్తోందన్నారు. బీఫారాలు తీసుకున్న ప్రతి అభ్యర్థి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని, ప్రజలు కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది 6,16,615 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారు. మార్చి 18 నుంచి 30 వరకు 10 పరీక్షలు నిర్వహించామని సురేష్ తెలిపారు. పరీక్షలకు 6,16,615 మంది పరీక్షలు రాస్తే 86.69% మంది ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన రిజల్ట్ విడుదల చేయడానికి చాలా రోజుల నుంచి ఉత్సాహంతో ఎదురు చూస్తున్న 10వ తరగతి పరీక్షలు రాసిన బాలబాలికలకి, వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ సోదరులకి, డిపార్ట్మెంట్ సిబ్బందులకి అందరికీ కూడా ఈరోజు ఒక చాలా ముఖ్యమైన దినం. ఈరోజు ఈ రిజల్ట్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చేసిన పాత్రికా విలేకరులకి అందరికీ కూడా స్వాగతం. నేను ఈ రిజల్ట్కి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. అలాగే
ఏదైతే ఈ రిజల్ట్స్కి సంబంధించిన డీటెయిల్ అనాలిసిస్ ఉన్నాయో అవన్నీ మీకు లిఖితపూర్వకంగా కూడా దాని కాపీ కూడా మీకు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో అందరికీ తెలుసునని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇదే విషయాన్ని స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి బావమర్ది రవీంద్రారెడ్డి చెప్పారన్నారు. విజయవాడ సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాలు మాట్లాడకూడదని కోర్టులో ఆంక్షలు విధించడం సరికాదన్నారు. న్యాయస్థానం కూడా దిగజారి మాట్లాడటం సరికాదన్నారు. అదే కదా పొలిటికల్ మేము కూడా అడ్వాంటేజ్ తీసుకుంటా ఉంది. వివేకానంద రెడ్డి ఎవరు చంపారనేది అందరికీ తెలుసు. మేము చెప్పకల్లా రాజశేఖర రెడ్డి స్వయాన బావమర్ది రవీంద్రారెడ్డి ఆయనే చెప్పాడు, మా అవినాష్ రెడ్డికి ఏం సంబంధం లేదు, ఆడపోయి నుంచి చూస్తున్నాడు, తర్వాత రక్తం తుడుస్తుంటే దాన్ని చూసి కడిగించినాడు అని చెప్పాడు. అర్థం ఏంటి? శమం ముందుగా దాన్ని క్లీన్ చేయించేదానికి ఆయన పాత్ర వహించాడు. ఆయన మేస్త్రియా, మున్సిపల్ వర్కరా? అవినాష్ రెడ్డి ఆయన ఎంపీ కదా. ఇంత జరుగుతున్నప్పుడు చెప్పాడా జరిగిందని? ఏం చెప్పాడు? మరి ఇవన్నీ చెప్పకూడదు, మీరు మాట్లాడకూడదు అని కోర్టులు చెప్పడం అంటే న్యాయస్థానం కూడా ఇంత దిగజారిపోవడం కరెక్ట్ కాదు. మీరు దేని గురించి మాట్లాడాలి? రాజకీయాల్లో ప్రతి ఒక్కరు రాజకీయ వ్యవస్థలు మాట్లాడాలా, మిగతా విషయంలో మాట్లాడాలా? ఇలాంటి ఆంక్షలు పెట్టడానికి మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇక మూడవది, నేను వస్తే ఆర్థిక వ్యవస్థ ముందుకు తీసుకెళ్తా ఉంటున్నట్టు చెప్తున్నాను. జై భారత్ నేషనల్ పార్టీ నుంచి సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు దక్షిణామూర్తి శ్రీధర్ పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు తనకు ఓటు వేసి గెలిపిస్తే విజయవాడ సెంట్రల్ను అభివృద్ధి కేంద్రంగా మార్చుతానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా సెంట్రల్ను చేసి చూపుతానని తెలిపారు. ప్రణాళికలు చేయడం జరిగింది. ప్రజలందరూ మేము కోరుతుంది ఏంటంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా మార్చడానికి మాకు ఒక అవకాశం కల్పించాలని, వాళ్ళకి మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాటిలో కన్నా అభివృద్ధిగా చెందే విధంగా కొన్ని ఏర్పాట్లు చేద్దామని మేము ఆలోచన చేసాం. ముఖ్యంగా ఆలోచిస్తే కనుక విజయవాడ గ్రీన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని మార్గాలు ప్లాన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సోలార్ సిస్టమ్ని కూడా మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేద్దామని, అట్లాగే మనం అన్ని రకాలుగా మనం చూస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి అంటే డ్రైనేజ్ ఇబ్బందులు చాలా ఎక్కువగా ప్రజలు చూస్తున్నారు, వాటి వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. దానికి ఒక ప్రణాళిక పద్ధతిగా చేసి డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇవే కాకుండా ఒక యువతకి కానీ యువకులు అందరికీ కూడా ఒక మంచి ఉద్యోగాలు వచ్చే ఏర్పాట్లు చేయడానికి, బిజినెస్ పరంగా కూడా కొన్ని మార్గాలు ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఉద్దేశం ఏంటంటే ఒక మెగా ఫామ్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి, మైక్రో ఫార్మ్స్ ఇలాంటివి ఏర్పాటు చేసి ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ని ఏర్పాటు చేసే విధంగా ఒక ఏర్పాటు చేస్తాము. అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటివి కూడా మనం ఇక్కడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తాం. విజయనగరం ఎంపీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం జిల్లా ఎన్నికల అధికారి విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మికు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, గజపతి నగరం ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య, ఎమ్మెల్సీ సురేష్ బాబు పాల్గొన్నారు. గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కూటమి వైసీపీ అభ్యర్థులు నేడు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని, టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 10 గంటలకు తన సోదరుడు చిన్నితో కలిసి నామినేషన్ వేయడం జరిగింది. అనంతరం టీడీపీ అభ్యర్థి రాము తరపున ఆయన భార్య సునంద నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
బుల్లేరుమిట్టలో సింగిల్ విండో చైర్మన్ హరిరెడ్డి, సర్పంచ్ సింధుజ, ఎంపీపీ శ్యామల ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్, ఎంపీ గురుమూర్తి ఎన్నికల ప్రచారం అంబరాన్నండాయి. బాణసంచా నడుమ స్థానికులు మంగళహారతులతో స్వాగతం పలికారు. కార్యకర్తలు, నాయకులు కథనోత్సాహంతో ప్రచారంలో పాల్గొన్నారు. అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు, శ్రేయాభిలాషుల నడుమ కూటమి టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ విశాఖ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు హాజరయ్యారు. విశాఖపట్నం కోసం అభ్యర్థిగా నామినేషన్ కలెక్టర్ ఆఫీస్ లో ఫైల్ చేయడం జరిగింది. 8 నియోజకవర్గ అభ్యర్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఒకటే ఎస్కోట కాన్స్టిట్యున్సీ సాయంత్రం చంద్రబాబు నాయుడు గారి పర్యటన అక్కడ ఉండడం వల్ల, ప్రజాగలం మీటింగ్ వల్ల లలిత్ కుమార్ గారు పాల్గొనలేకపోయారు. అయితే బొత్స ఝాన్సీ నామినేషన్ దాఖలు చేశారు. నగరంలోని నలుమూలల నుంచి అభిమానులు, కార్యకర్తలు నడుమ కోలాహలంగా భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. దాంతోపాటు ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉంటుందో ఆ క్యాపిటల్గా పూర్తిగా ఈరోజు మళ్ళీ పరిపాలనా రాజధానిగా తీసుకొచ్చి తద్వారా ఈరోజు ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా. రేపు సీఎం జగన్ ప్రోగ్రామ్ మ్యాప్ మీడియా సమావేశంలో వివరించిన వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్, సీఎం వైఎస్ జగన్ సిద్ధం బస్సు యాత్ర కోసం కార్షెడ్ జంక్షన్ వైసీపీ కార్యాలయంలో అవంతి అసెంబ్లీ పరిధి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పొద్దున్నే 9:30కి బయలుదేరి మధురవాడ స్టేడియం నుంచి కొమ్మాది నుంచి మారకవలస, గంభీరం, అలాగే ఆనందపురం మీదుగా పెద్దపాలెం ఉన్నటువంటి మన చెన్నై కన్వెన్షన్ వరకు ఈ బస్సు యాత్ర సాగుతుంది. మరి భీమిలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దీనిలో పాల్గొని విజయవంతం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి నిన్న చాలా ఎక్సలెంట్గా జరిగింది, చాలా బాగా జరిగింది. విశాఖపట్నం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బస్సు యాత్రని దిగ్విజయం చేస్తే ప్రజలందరూ కూడా, విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో రేపు కూడా ఈ యాత్రని ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సౌత్ బస్తర్ డివిజన్కు చెందిన 6 మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 3 మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. ఛత్తీస్గఢ్, ఆంధ్ర సరిహద్దుల్లో చాలా దాడుల్లో వీరు పాల్గొన్నారు. డీసీఎంగా ఉన్న కుహరం మిథిలేష్ అలియాస్ రాజుపై 5 లక్షల రివార్డు ఉందని, అలాగే పలు మావోయిస్టు కార్యకలాపాల్లో వీరంతా కీలక పాత్ర పోషించారని అన్నారు. డీఐజీ విశాల్ గున్ని ఎదుట లొంగిపోయిన వారిలో కుహరం మిథిలేష్ అలియాస్ రాజు డివిజన్ కమిటీ సభ్యుడు, బరసే మాసా ఏరియా కమిటీ సభ్యుడు, వెట్టి భీమా ఏరియా కమిటీ సభ్యుడు, వంశం రామే అలియాస్ కమల ఏరియా కమిటీ సభ్యురాలు, మడకం సుక్కి దళ సభ్యురాలు, దూడి సోని దళ సభ్యురాలు ఉన్నట్టు చెప్పారు.
యాజ్ ఎర్లీ యాజ్ లాస్ట్ 18 years నుంచి చాలా సక్రమంగా పార్టీలో పనిచేస్తున్నాడు, మావోయిస్ట్ పార్టీలో. All 6 of them belong to South Bastar Divisional Committee and part of the larger DKSCZ దండకారణ్య స్టేట్ కమిటీలో భాగంగా వీరందరూ పనిచేస్తున్నారు. ఫస్ట్ కుర్రం మిథిలేష్ అలియాస్ రాజు ఆల్మోస్ట్ 18 years ఆల్రెడీ చెప్పాను. 18 years నుంచి పార్టీలో ఎన్నో ఎన్కౌంటర్లో భాగంగా హీ హెస్ టేకన్ పార్ట్ ఇన్ మెనీ వైలెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్. 2006లో జాయిన్ అవుతాడు మావోయిస్ట్ పార్టీగా. అట్టహాసంగా అరకు కూటమి పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత నామినేషన్ వేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఫగన్ సింగ్. పార్వతీపురం మన్యంలో కొత్తపల్లి గీతకు బ్రహ్మరథం పట్టి మన్యం ప్రజలు పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు రోడ్ షోగా వెళ్లిన గీతకు దారి పొడవునా ప్రజల నీరాజనాలు మన్యంలో రెపరెపలాడిన కూటమి జెండాలు. మనందరం కూడా ముందుకు సాగడానికి ఈ రోజు మీ వెంట నేను ఉంటాను. రాష్ట్ర భావి తరాల కోసం మనం అందరం కలిసి పనిచేద్దామని పిలిపించి ఈ రోజు వ్యతిరేక ఓటు చేయనివ్వరని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి జన సైకిల్గా ముందుకు సాగడానికి మీ అందరికీ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి వారందరి ఆశలు నెరవేరాలంటే ఈ రోజు మనం చూడాలి. మనం అందరం కూడా నడుం బిగించాలి. ఈ దుర్మార్గపు ప్రభుత్వం మీద మనం అందరం కూడా ముందుకు కదిలి అందరూ చేతులు వేళ్ళని కలిస్తే బలం అవుతాయి. కాబట్టి పీడికెళ్ళి బిగించి మనం అందరం కూడా ముందుకు సాగడానికి నరేంద్ర మోదీ గారి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కి రావాలంటే, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే మనం అందరం కలిసి మన అమూల్యమైన ఓటును ఎంపీగా కమలం గుర్తుకు వేసి నన్ను గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.